ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. డాక్టర్ మూర్తి ప్లాంట్ వాళ్ళకి స్వాగతం. ఈ వీడియోలో చాలా అద్భుతమైన చెట్టుని చూపించబోతున్నాం. అశ్వత్థో సర్వవృక్షాణం, అశ్వత్థః సర్వవృక్షాణం అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. అంటే అన్ని చెట్లలో కల్లా అశ్వత్థ వృక్షాన్ని నేను అన్నాడు. అంటే రావి చెట్టు, అశ్వత్థం అంటే రావి చెట్టుకు చిహ్నం అన్నమాట. అన్ని చెట్లలో కల్లా నేను అశ్వత్థ వృక్షం రూపంలో నేను ఉంటానని చెప్పి భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పాడు. అలాంటి గొప్ప వృక్షం రావి చెట్టు గురించి చెప్పబోతున్నాం. చూపిస్తున్నారు ఇక్కడ చూడండి. నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అన్ని మత గ్రంథాల్లో ఉంది రావి చెట్టు. మనకి చూసినట్లయితే మీకు అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ రావి చెట్టు మీరు చూస్తే భారతరత్న భారతరత్న చిహ్నం మీద రావి చెట్టు ఉంటుంది. భారతరత్న చిహ్నం మీద రావి చెట్టు బొమ్మ ఉంటుంది. అలాంటి ఒక గొప్ప చెట్టు రావి చెట్టు. మీరు చూడండి, ఇక్కడ చూడండి క్లోజప్ లో. ఇక్కడ రావి చెట్టు ఉందా, దీన్ని ఇట్లా తిరిగేసి ఇలా చూపిస్తారు. మీరు భారతరత్న చిహ్నం మీద, దీని మీద భారతరత్న గురించినటువంటి విశేషాలు ఉంటాయి. భారతరత్న పురస్కారం భారతదేశంలో అత్యున్నత పురస్కారము. అటల్ బిహారీ వాజ్పేయి కావచ్చు, ఇందిరాగాంధీ, నెహ్రూ కావచ్చు, అంబేద్కర్, చాలా గొప్ప గొప్ప వాళ్ళకి ఇచ్చారు. అలాంటి ఒక భారతరత్న అవార్డును పురస్కారం మీద ఉన్నటువంటి ఒక పెద్ద గొప్ప చిహ్నము రావి చెట్టు. ఈ ఆకృతిలోనే ముద్రించడం జరిగింది. ఆ యొక్క మనకి గౌతమ బుద్ధుడు, మనకి బుద్ధిజం అనేది చూడండి అతిపెద్ద రిలీజియన్. దాన్ని కూడా గౌతమ బుద్ధుడు తన యొక్క ఏంటంటే, ఆ గౌతమ బుద్ధుడు బుద్ధగయ దగ్గర తను కూర్చొని అక్కడ జ్ఞానాన్ని పొందినటువంటి ఒక గొప్ప చెట్టు ఈ మహాబోధి, లేదా బోధి అని కూడా పిలుస్తారు సంస్కృతంలో. అంటే గౌతమ బుద్ధుడు జ్ఞానోదయాన్ని పొందిన చెట్టు ఈ యొక్క చెట్టు. ఇంగ్లీష్ లో దీన్ని పీపల్ అంటారు, మహాబోధి అని పిలుస్తారు. సంస్కృతంలో విప్పల అని కూడా అంటారు. ఈ రావి చెట్టు, వేప చెట్టును మన హిందూ మత గ్రంథాలలో చెప్తారు. హిందూ మతంలో ఇది మన మనకి హనుమాన్ టెంపుల్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ రావి చెట్టును కానీ, నవగ్రహాల దగ్గర రావి చెట్టును, వేప చెట్టును కలిపి నాటుతారు. దాని చుట్టూ తిరగమని చెప్తారు. రావి చెట్టు అనేది స్త్రీమూర్తికి, వేప అనేది పురుషులకు చిహ్నము. ఎప్పుడైతే రావి వేప కలిసినటువంటి ఒక అక్కడటువంటి గద్దె చుట్టూ తిరిగినట్లయితే మనకు సంతానం కలుగుతుందని ఒక విశ్వాసం ఉంది హిందూ మత గ్రంథాలలో. ఎక్కువగా నవగ్రహాల ప్రాంతంలో కానీ, మన ఆంజనేయ స్వామి విగ్రహాల దగ్గర కూడా ఇవి నాటుతూ ఉంటారు గుళ్ళలో. ఇది చాలా ప్రసిద్ధి. ఇప్పుడు ముందు చెప్పుకున్నట్లుగా 10వ అధ్యాయము 26వ శ్లోకంలో చెప్పడం జరిగింది. అశ్వత్థః సర్వవృక్షాణం అని భగవద్గీతలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా 15వ అధ్యాయంలో 1 మరియు 2వ శ్లోకాలలో ఏం చెప్పారంటే, ఇది నేను ఒక మనిషి యొక్క ఒక కోరికలు కావచ్చు, మనిషి యొక్క ఒక జీవనాన్ని రివర్స్ గా ఉన్నటువంటి ఒక బోధి వృక్షంతో పోల్చడం జరిగింది. అంటే భగవద్గీత లాంటి ఒక పవిత్ర గ్రంథాలలో కూడా ఈ అశ్వత్థ వృక్షాన్ని చెప్పడం జరిగింది. అంతేకాకుండా హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత పొందింది. మీరు చూసినట్లయితే వేములవాడ, మన తెలంగాణ రాష్ట్రంలో వేములవాడ ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర దేవస్థానంలో కూడా ఈ వేప మరియు రావి చెట్టు నాటడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి భీమేశ్వరాలయంలో ఉన్నటువంటి రావి చెట్టులో అనేక గబ్బిలాలు కూడా నివాసం ఉంటుంటాయి. ఈ గబ్బిలాలు కూడా వాటికి ఆహారాన్ని తీసుకుంటాయి. వేప చెట్టు మీద ఉన్నటువంటి ఈ పళ్ళు ఉంటాయి, హైపోంతోడి పళ్ళు ఉంటాయి. వాటిని తినడానికి గబ్బిలాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. గబ్బిలాలకు, పక్షులకు, అందరికి ఎన్నో ఆవాసం ఉన్నటువంటి రావి చెట్టు చాలా ప్రసిద్ధి చెందింది. భారతరత్న పురస్కారంలో కూడా ఈ ఆకును తీసుకోవడం జరిగింది. అలాంటి గొప్ప చెట్టు ఇది. అంతేకాకుండా మన పురాణాల్లో తైత్తిరీయ బ్రాహ్మణ అనేటువంటి ఉపనిషత్తులో కూడా అశ్వత్థ వృక్షం గురించి చెప్పడం జరిగింది. అగ్నిదేవుడు అశ్వరూపంలో ఉండి ఈ అశ్వత్థ వృక్షం రావి చెట్లు దాక్కున్నాడు అని చెప్పి ఒక పురాణ ప్రసిద్ధి. ఇలాంటి గొప్ప ఉన్నాయి. అంతేకాకుండా ఈ పక్షులకు, పశువులకు కూడా మంచి బలవర్ధకమైన ఆహారము. ఈ యొక్క రావి చెట్టు నుంచి వచ్చేటువంటి లేటెక్స్ ను తీసుకొని పాదాలకి, పగులకి రాసుకుంటారు. చర్మ రోగాలకు ఉపయోగపడుతుంది. ఫెర్టిలిటీ సమస్యలు అంటే కొంతమంది పళ్ళు తింటూ ఉంటారు. పళ్ళు తినడం వల్ల సంతాన సాఫల్యత అంటే పురుషులు కానీ ఆడవాళ్ళలో ఉన్నటువంటి కొన్ని ఇన్ఫెర్టిలిటీ సమస్యలు, సంతాన రాహిత్య సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి. ఆకులు, బెరడు, మొగ్గలు అన్ని కూడా మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా తగ్గిస్తూ ఉంటుంది. ఓవరాల్ చూసినట్లయితే రావి చెట్టులో సంతాన సాఫల్యతకు సంబంధించినటువంటి గొప్ప లక్షణాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది. అంతేకాకుండా చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీహార్ కానీ, ఒరిస్సా కానీ, హర్యానా, ఒడిశా, బీహార్, హర్యానా రాష్ట్రాలు ఈ యొక్క రావి చెట్టు యొక్క పురాణ ఇంపార్టెన్స్ కావచ్చు, లేకపోతే చారిత్రక ఇంపార్టెన్స్, బుద్ధుడు దీని కింద జ్ఞానోదయాన్ని పొందాడనే ఒక కాన్సెప్ట్ కావచ్చు, ఇలా అన్ని చూసుకొని వాటిని రాష్ట్ర వృక్షంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా బీహార్ రాష్ట్రం ఒక అడుగు ముందుకు వేసుకొని అది ఏం చేసిందంటే తన స్టేట్ ఎంబ్లం, మన స్టేట్ ఎంబ్లంలో తెలంగాణ రాష్ట్రం కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో పూర్ణకుంభం పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో చార్మినార్ మరియు ఓరుగల్లు కీర్తి తోరణం పెట్టారు. ఆ రకంగా
బీహార్ రాష్ట్రం యొక్క ఎంబ్లం రాజముద్రికలో కూడా ఈ రావి చెట్టు యొక్క ఆకును రావి చెట్టును చేర్చడం జరిగింది. ఇలాంటి గొప్ప ప్రాధాన్యత గల చెట్టు రావి చెట్టు. అంతేకాకుండా ఆక్సిజన్ కూడా ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఇందులో సకులెంట్స్ లాగా ఉంటుంది కాబట్టి ఈ మధ్య కాలంలో మనకు హైదరాబాద్ నగరంలో కూడా కూకట్పల్లి ఏరియాలో కూడా ఒకప్పుడు మనకి రోడ్డు మధ్యలో నాటడం జరిగింది. ఎక్కువగా ఆక్సిజన్ అంటే పొల్యూషన్ టాలరెంట్ అన్నమాట. ఈ వాయు కాలుష్యాన్ని తట్టుకొని ఎక్కువగా పెరిగేటువంటి లక్షణం ఉన్నటువంటి చెట్టు రోడ్డుకి ఇరువైపులా మనం నాటుకోవచ్చు. మంచి మనకు స్థానికమైన మొక్కు మన భారతీయ చెట్టు. ఇది భారత ఉపఖండం మొత్తం ఆసియా మొత్తం ఉంది. మనకు చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, కాంబోడియా అన్ని దేశాలలో ఉంది. ఇంకో గొప్పతనం ఏంటంటే ఎక్కడైతే ఆ గౌతమ బుద్ధుడు మనము జ్ఞానోదయాన్ని పొందిన చెట్టు మహాబోధి అని పిలుస్తాము. బుద్ధగయలో ఉంది. బీహార్ రాష్ట్రంలోని బుద్ధగయలో ఉంది. అక్కడ నుంచి ఆ చెట్టు కొన్ని వేల సంవత్సరాల నాటి చెట్టు ఇప్పుడు ఆ స్థానంలో కొన్ని వందల సంవత్సరాల నాటి చెట్టు ఉంది. అప్పుడున్న చెట్టు చనిపోయింది. తర్వాత దాని యొక్క ఆ మొలకలను తీసుకొని పెట్టడం జరిగింది. అక్కడ నుంచి దేశాలకు కూడా ఆ చెట్టును పంపించడం జరిగింది. అశోక మహాసామ్రాట్ అశోక చక్రవర్తి కూడా తన యొక్క కూతురైనటువంటి సంఘమిత్రను తన యొక్క చివరి కోరికగా ఆ మహాబోధి యొక్క ఒక వృక్షం యొక్క ఒక భాగాన్ని తీసుకొని నువ్వు శ్రీలంకలో నాటాలని అనే కోరిక చెప్పడం జరిగింది. ఆ కోరిక అనుగుణంగా ఆ అశోక సామ్రాట్ యొక్క కూతురు సంఘమిత్ర శ్రీలంక దేశానికి వెళ్ళి అక్కడ అనురాధపురం అనే నగరంలో ఈ ఈ యొక్క ఒక భాగాన్ని నాటడం జరిగింది. ఇప్పుడు అది కూడా మహావృక్షంగా మొలిసి పెద్దగా అయింది. ఆ శ్రీలంకలో కూడా ఆ బౌద్ధం యొక్క వ్యాప్తికి నిదర్శనం మన యొక్క మహాబోధి లేదా రావి చెట్టు. అంతేకాకుండా కాంబోడియా, లావోస్, తైవాన్, వియత్నాం, చైనా ఒకటేమిటి అన్ని దేశాల్లో కూడా ఈ బుద్ధిస్ట్ మాంగ్స్ ఎక్కడైతే ఉన్నారో బుద్ధిస్ట్ యొక్క చైత్రాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ విహారాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ కూడా ఈ ఈ మన మహాబోధి యొక్క అంశాన్ని నాటడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రాధాన్యత తీసుకొని డిసెంబర్ 8 ప్రతి సంవత్సరం కూడా బోధి డే లేదా మహాబోధి డేగా జరుపుకుంటూ అక్కడ మనం ఈ రావి చెట్టు యొక్క ఇంపార్టెన్స్ ను సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. అంటే డిసెంబర్ 8 మహాబోధి డే అని జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ జీవితకాలం దాదాపు 1000 నుంచి 2000 సంవత్సరం వరకు కూడా పెరుగుతుంది. శ్రీలంకలో ఉన్నటువంటి అనురాధపురంలో ఉన్నటువంటి చెట్టు 2500 సంవత్సరం వరకు కూడా ఉన్నట్టుగా మనకి శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు. బుద్ధగయలో ఉన్నటువంటి ఆ చెట్టును కూడా కనిపెట్టింది అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మొట్టమొదటి డైరెక్టర్ కనిపెట్టడం జరిగింది. అంతేకాకుండా చాలా మంది వృక్ష శాస్త్రవేత్తల మీద దాని మీద పరిశోధన చేయడం జరిగింది. అంతేకాకుండా మన పురాణాలు తీసుకున్నట్లయితే పద్మ పురాణంలో కూడా రావి చెట్టు గురించి చాలా అద్భుతంగా చెప్పారు. అందులో ఏం చెప్పారంటే ఈ రావి చెట్టు విష్ణు యొక్క రూపంగా భావించడం జరిగింది. అందుకోసమే మనకి హిందూ దేవాలయంలో ఒక శ్లోకాన్ని రాస్తూ ఉంటారు. మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రద శివ రూపాయ వృక్షరాజా అయితే నమః లేదా వృక్షరాజా నమోస్తుతి అని ఆ శ్లోకాన్ని చెబుతూ చుట్టూ కూడా 11 ప్రదక్షిణలు చేయాలని చెప్తుంటారు. దానివల్ల దీని నుంచి వచ్చేటువంటి చెట్టు నుంచి వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుందని చెప్తారు. ఇది పద్మ పురాణంలో రావి చెట్టు యొక్క ప్రశస్తాన్ని చెప్పి ఈ త్రిమూర్తులకు నిదర్శనంగా చెప్పడం జరిగింది. విష్ణు రూపానికి చెప్పడం జరిగింది. అంతేకాకుండా సింధు నాగరికతలో కూడా ఈ బొమ్మలలో కూడా సింధు హరప్ప నాగరికతలో కూడా ఈ చెట్లను చిత్రీకరించడం జరిగింది. ఈ రకంగానే కాకుండా సాంప్రదాయ మెడిసిన్ లో కూడా వాడుతూ ఉంటారు. ఈ లేటెక్స్ పాలలాగా ఉండే లేటెక్స్ అని ఆస్మా కానీ డయాబెటిక్ కానీ డయేరియా కానీ ఎపిలెప్సీ లో వాడుతూ ఉంటారు. మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉదరకోశ ప్రాబ్లమ్స్ లో ప్రతి ఒక్కటి పనికి వస్తుంది. ముఖ్యంగా ఈ చెట్టును మనము టచ్ చేసినట్లయితే చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి దీని చుట్టూ ప్రదక్షిణ చేస్తాము. సెక్షువల్ డిజార్డర్స్ కానీ లేకపోతే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ అన్ని కూడా ఉంటారు. జపాన్ లో చెప్పాను కదా, జపాన్ లో ఫారెస్ట్ బాత్ అని ఉంది. ట్రీ బాత్ అని ఆలింగనం చేసుకుంటారు. మన దేశంలో ప్రదక్షిణను పెట్టారు. ప్రదక్షిణ చేయడం వల్ల ఈ రావి చెట్టు చుట్టూ ఉన్నటువంటి మనకు మంచి ఔషధ గుణాలు మనకు వస్తూ ఉంటాయి. ఈ చూశారు కదా, ఇలాంటి చారిత్రక పరంగా, బుద్ధిస్ట్ పరంగా, గౌతమ బుద్ధుని పరంగా, పురాణాల పరంగా మనకున్నటువంటి రావి చెట్టును మనము మన వీలైన చోటు నాటుదాము. రహదారుల పక్కన కొన్ని ప్లేసెస్ దగ్గర, టెంపుల్ దగ్గర నాటుకుందాము. మన ఇళ్ళ దగ్గర కొంచెం నాటకండి. వేరు వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కొంచెం ఇళ్ళను డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనకు ఓపెన్ ప్లేస్లో నాటండి. మనకి విశ్వవిద్యాలయాలు కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఓపెన్ ప్లేస్ టెంపుల్స్ లో మనకి మాంగ్స్ బుద్ధిస్ట్ మాంగ్స్ ఉన్న ప్లేస్ లో నాటండి. చూశారు కదా, ఇంత పెద్ద చెట్టు మనకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రద శివరూపాయ వృక్షరాజా అయితే నమః అని కీర్తించబడే ఇటువంటి గొప్ప చెట్టు మనకు భారతదేశ ఉపఖండం ఇచ్చినటువంటి వరం. ఈ చెట్టును మనము విలువలు తెలుసుకున్నాం కదా. దీని వృక్ష ప్రేమికులందరూ కూడా ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్.